జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మాబ్ లించింగ్ లేదా ఈ వైలెన్స్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చెప్తూ, సో లెట్స్ నాట్ గో బై రిలీజియన్ ఆర్ కాస్ట్ అని జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలు చెప్పడం జరిగింది లాయర్స్కి. ఫార్చునేట్లీ నిజానికి మాబ్ లించింగ్ అనే మాటను పెట్టుకొని నాకు తెలిసి 2014 నుంచి 2018 వరకు ఇదే ఇష్యూ నడిచింది. ఒకనొక సందర్భంలో నరేంద్ర మోదీ గారు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు అని చెప్పేసి అప్పీల్ చేయాల్సిన పరిస్థితి. అప్పుడు ఇదే ఇష్యూ మాబ్ లించింగ్ చేస్తున్నారు, అసలు ముస్లిం కనబడితే చంపేస్తున్నారు అన్నట్టుగా చూపించారు. సో దీనికి అట్లాస్ట్ ఇప్పటివరకన్నా కానీ ఒక సుప్రీంకోర్టు బెంచ్ నుంచి దీన్ని రిలీజియన్ కాస్ట్ బేసిస్లో చూడకూడదు అని చెప్పడం అనేది మంచి పరిణామం. ఒకసారి వివరిస్తారు ఎందుకు? ఈ పిటిషన్ ఫైల్ చేసింది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఓకే, అది ఎవరైనా వింటా అనుకుంటారు, చాలా మంచి ఆర్గనైజేషన్ అని. పేరు సిపిఐ. ఓకే, ఐ థింక్ సుభాష్ని అలియా సంబడి ఈజ్ ద హెడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఈవెన్ అనీ రాజా ఎట్ వన్ టైమ్ వాజ్ ద హెడ్ ఆఫ్ దట్. డి రాజా గారు, డానియల్ రాజా గారి ప్రతిమని. ఈ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ వాళ్ళు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ కల్ప్రిట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మాబ్ లించింగ్. వీళ్ళ అఫిడవిట్లో మెయిన్ పిటిషన్లో ఇది మెయిన్ థింగ్. కోర్టు ఏమన్నారు, సరే వింటూ ఓన్లీ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నారు వీరు పిటిషనర్స్. ఈ ముస్లింని అక్కడ చంపారు, ఈ ముస్లింని ఇక్కడ చంపారు, అక్కడ బీఫ్ కేసు వచ్చింది, ఇక్కడ చంపేశారు, అక్కడ సీట్ కోసం కొట్లాడారు, అక్కడ చంపేశారు. మీరు ఆలోచించి సాయి గారు, పల్గర్ గురించి ఒక మాట లేదు. అవును, మన రాజస్థాన్లో ఆ టైలర్ పేరు మర్చిపోయిన కనయ్యలాల్, ఆయన మాట పేరు లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ అదన్నీ కేసులు కాదంట. ఓన్లీ ఒక ముస్లిం చంపితేనే కేసు అవుతుంది, లించింగ్ అవుతుంది. సో డెఫినెట్లీ సుప్రీంకోర్టు ఆల్సో అండర్స్టూడ్, వీళ్ళ గేమ్ అర్థమైపోయింది. అది ప్రశాంత్ భూషణ్ ఉండొచ్చు, అది నేషనల్ ఈ సిపిఐ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళది మెయిన్ ఏంటంటే హిందువుల్ని హ్యూమిలియేట్ చేయడం అనేది వీళ్ళది అన్నిటికంటే పెద్ద స్ట్రాటజీ. అది రాహుల్ గాంధీ దగ్గర నుంచి డౌన్ టు కేసీ వేణుగోపాల్ నుంచి సీతారాం యేచూరి కానీ ఎవరైనా కానివ్వండి, ఇక్కడ కూడా కేసీఆర్ కూడా అట్లని తిడుతుండే, వాడు వీడు హిందువులు అని మాట్లాడుతుండే. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది కేసీఆర్ గారికి తెలుసు అందరికీ. సో ఈ పర్టికులర్ పొజిషన్లో కూడా సుప్రీంకోర్టు అన్నాడు, కీప్ ద రిలీజియన్ అండ్ క్యాస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఈవెన్ ఈ అపోజిషన్ వాళ్ళ లాయర్స్ కూడా అడిగారు, దీంట్లో హిందూ పేరు లేదేంటని అడిగారు. లేదు మాది గురించి మాట్లాడలేదు ఎప్పుడు అని చెప్తారు. సార్ కేరళలో ఇట్స్ అ వెరీ పెథటిక్ కేస్. మధు అని చెప్పి ఒక ట్రైబల్, మనం దీనికి చాలా ఎపిసోడ్స్ ముందు మాట్లాడాము. మనం ఇప్పుడు 90 ఎపిసోడ్కి వచ్చేసాము, 90th ఎపిసోడ్లో ఉన్నాం మనం. ఈ మధు కేసు అని చెప్పి మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు వచ్చేస్తుంది. కేరళలో ఒక ట్రైబల్ అట్టప్పాడి అని, కేరళలో మన దగ్గర అరకు ఎట్లా ఉంటుంది అట్లాంటి ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్లో ఒక మెంటలీ కొంచెం లూజ్, కొంచెం ఆయన అంత మెంటలీ ఫిట్ కాడు, అడవిలో ఉంటుండే. ఆడికి ఒకరోజు ఆకలేసి ఒక దుకాణం దగ్గర వచ్చి బయటికి అడవి నుంచి బయటకు వచ్చి కొంచెం బియ్యం తీసుకున్నాడు దుకాణం నుంచి. తీసుకొని పారిపోతున్నాడు, పట్టుకొని ఒక 15-20 మంది కలిసి ఆయన కొట్టి చంపేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మెంటలీ ఛాలెంజ్డ్. సెకండ్, వాడు ఆదివాసీ, వాడికి తిండి లేదు, వాడు ఎక్కడో అడవిలో ఉంటున్నాడు. ఒక 2 కిలోలు బియ్యం తీసుకొని వాడు పారిపోతున్నాడు, వాడిని కొట్టి చంపడం అంటే ఏంటి సాయి? ఇదే పినరాయి విజయన్ అఖ్లాక్ అని ఒక కేసు ఎక్కడో అక్కడ జరిగినప్పుడు నార్త్లో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. అవును, కేరళ గవర్నమెంట్ అక్కడే లేదు, హర్యానాలో ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. అది ట్రైన్లో ఒక లించింగ్ ఉండే, పేరు ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. అఖ్లాక్ అక్కడ 10 లక్షలు ఇచ్చాడు. కేరళ భవన్కి పిలిపించి ఢిల్లీలో 10 లక్షలు వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చారు. ఈ మధుకి 10 పైసలు వేయలేదు సాయి గారు. వెస్ట్ బెంగాల్ నుంచి పాపం, ఒక కేరళలో మొత్తం బెంగాలీలో, అస్సాంలో వాళ్ళే నడిపిస్తారు కేరళ ఎకానమీ మొత్తం. అక్కడ ఒక వెస్ట్ బెంగాల్ ఒక పోరోడు పనిచేస్తున్నాడు, రాత్రిపూట బయట వచ్చి రోడ్డు మీద నిలబడితే వాడు దొంగ అని చెప్పి వాడిని కొట్టి చంపేశారు. అది లించింగ్ కాదా సాయి గారు? ఇది ఒకటే రిలీజియన్ ఎందుకు పట్టుకుంటారు వీళ్ళకి ఏంటంటే మెయిన్లీ హిందువులు ముస్లిమ్స్ చంపుతున్నారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నిన్ననే నా కేరళ నుంచి ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ పంపించారు. ఆదిలాబాద్లో ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఒక అబ్బాయిని స్కూల్కి రానియలేదు, స్కూల్ బయట నుంచి పంపించేశారు. న్యూస్ అంటే కేరళ ఏంటంటే బీజేపీ రైట్ వింగ్ ఫెలోస్ వెళ్ళి ఆ ప్రిన్సిపల్ని కొట్టారంట, వాళ్ళని ఆల్మోస్ట్ చంపేశారంట, వాడు స్కూల్ మొత్తం ధ్వంసం చేశారంట, మంట పెట్టేశారంట అని పెద్ద న్యూస్ కేరళ మీడియాలో. ఎందుకు? ఎలక్షన్.
నేను ఇక్కడి నుంచి ఉన్న క్లిప్స్ అన్ని పంపించాను వాళ్ళకి, అక్కడ ఉన్న న్యూస్ వాళ్ళకి. చూడండి, ఇది నథింగ్ టు డూ విత్ బీజేపీ ఆర్ ఎనీబడి. అదొక ట్రైబల్ ఏరియా. ఆ స్కూల్ ఉన్నది ఒక ట్రైబల్ ఏరియా. ఒక క్రిస్టియన్ మిషనరీ ట్రైబల్ ఏరియాలో స్కూల్ ఎందుకు పెడతారండి? అందరికి తెలుసు అది. దాంట్లో ఐరానికలీ ఈ తెలుగు ఛానల్ వాళ్ళు ఇక్కడ ఉన్న తెలుగు ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ చేసిన మనిషి మంచిగా తెలుగు మాట్లాడుతారు, నాలా కాదు కానీ కొంచెం హీ హ్యాడ్ సమ్ మలయాళం యాక్సెంట్. ఆయన ప్రిన్సిపల్, ఆయన కొట్టేశారంట, ఆయన హాస్పిటల్లో పడారంట. ఏది చూస్తే ఆయన స్కూల్లో డెస్క్లో కూర్చొని మాట్లాడుతున్నారు. కానీ యాంప్లిఫై ఎట్లా అయిపోతుంది? ఇక ఎవడో ట్రైబల్ ఏరియాలో ఒక అబ్బాయిని లోపల రానికపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మిగతా వాళ్ళు హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు వెళ్ళి కొట్లాడారు. అంతే, సింపుల్. సరే, దాంట్లో కొంచెం గొడవ అయింది, పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పారు, కొంచెం గ్లాసెస్ పలగొట్టారు, అన్నీ జరిగింది. కానీ న్యూస్ ఎట్లా వెళ్తుందంటే కేరళ లాంటి స్టేట్లో, క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న స్టేట్లో చూడండి, బీజేపీ వాళ్ళు క్రిస్టియన్ మిషనరీని చంపేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తున్నారు. దిస్ ఈస్ వాట్ మీడియా ఇస్ డూయింగ్. డర్టీ గేమ్. అది స్పెషల్లీ కేరళలో ఉన్న మీడియా. ఒక్క పాజిటివ్ మోదీ స్టోరీ కేరళలో రాదు సాయి గారు, ఒక్కటి కూడా రాదు. కరెక్ట్. ఇంక్లూడింగ్ రాజీవ్ చంద్రశేఖర్స్ ఓన్ న్యూస్ ఛానల్ ఏషియానెట్ న్యూస్. ఓకే. వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా యాంటీ మోదీ న్యూస్ పబ్లిష్ చేస్తుంటారు. ఏదో ఒక చిన్న గొడవ జరుగుతుంది నార్త్ ఇండియాలో, ఎవడో ఒకరిని కొట్టిండంతే కథం, ఇక అక్కడి నుంచి మొదలవుతుంది. కానీ కనయ్యలాల్ కానివ్వండి, ఆ సాధువుల్ని పల్గార్లో చెప్పి చంపిన వాళ్ళని అవి మాత్రం రాదు, ఎవరిని పట్టించుకోరు వాళ్ళు. మైసూర్లో ఒక ఆయన చంపారు. మోస్ట్ హిపోక్రైట్ సార్ నిజంగా. కేరళలో జరుగుతుంది సాయి గారు. కేరళలో ఎంతోమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చనిపోయారు, ఈ పిఎఫ్ఐ వాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చంపేశారు. అప్పుడు ప్రాబ్లం లేదా మీకు? అది లించింగ్ కాదా? దట్ ఈస్ వర్ ఇట్స్ ఎంటైర్ థింగ్ ఇస్. మన తెలంగాణలో కూడా లించింగ్ జరుగుతుంది సాయి గారు, కానీ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. ఎవడో వచ్చాడు, ఎవరో దొంగల పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు అని చెప్పి ఎవరో రూమర్ ఫైల్ చేస్తారు, వాడిని పట్టుకొని కొట్టి చంపే కొంతమంది చనిపోతారు. కానీ మీరు దానికి ఒక రిలీజియన్ ఎందుకు తీసుకొస్తున్నారు? అదే సుప్రీంకోర్టు అడిగారు. ఎందుకు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అర్చన పాఠక్ దావి, షీ వాజ్ ద కౌన్సిల్ ఫర్ ద గుజరాత్ గవర్నమెంట్. ఇది స్పెసిఫిక్లీ గుజరాత్ గవర్నమెంట్ మీద వేశారు, ఇది కావాలని చెప్పి. వాళ్ళ పార్టీ రూల్ చేస్తే గవర్నమెంట్లో పెట్టలేదు. కర్ణాటకలో జరగలేదా లించింగ్? మొన్ననే జరిగింది ఒకటి, హిందూ చంపారు. కరెక్ట్. అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. నిన్న చంపారు ఒకడు, అమ్మాయిని చంపేశారు నిన్న. కాంగ్రెస్ వాళ్ళ లీడర్ కూతుర్ని చంపేశాడు ఒకడు. ఐ డోంట్ వాంట్ టేక్ రిలీజన్ ఇన్ దిస్, బట్ ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కౌంటర్ అలిగేషన్ చేస్తే సుప్రీంకోర్టు కూడా చెప్పారు, డోంట్ బ్రింగ్ క్యాస్ట్ అండ్ రిలీజన్. మీరు ముస్లిమ్స్ గురించి మాట్లాడారు కదా, ఎస్ యూ టోల్డ్ ఎవ్రీథింగ్, పాషా అని చెప్పే వాళ్ళ లాయర్ మీరు చెప్పారు. నౌ లెట్ us ఆస్క్ ద అదర్ సైడ్ ఆల్సో టు ఫైల్. ఇప్పుడు హిందువులు కూడా వాళ్ళ లిస్టు తీసుకురావాలి. చూడండి, మా వాళ్ళు ఇంతమందిని చంపారు, ఇప్పుడు ఏమంటారు? యాక్షన్ తీసుకోవాలి కదా అందరి మీద. కనయ్యలాల్ని చంపిన మనిషి కానీ ఆ సాధుస్ని చంపిన మనుషులు, దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ గిల్టీ. కరెక్ట్. మహారాష్ట్ర గవర్నమెంట్ కేసు, బీజేపీ గవర్నమెంట్ వచ్చేదాకా అసలు కేసే తీసుకోలేదు, ఈ షిండే గవర్నమెంట్ వచ్చేదాకా. సో దిస్ ఇస్ వాట్ ఈ హిపోక్రసీ అనేది మన దేశంలో మీడియా, స్పెషలీ మలయాళం మీడియా కానివ్వండి, తెలుగు మీడియా కానివ్వండి, కన్నడ మీడియా, ఏ మీడియా అయినా హిందువుల మీద ఏదైనా అత్యాచారాలు జరిగితే దాన్ని పక్కన పెట్టేస్తారు. అదే టైం ఒక చిన్న ఇన్సిడెంట్ కైరానా కానివ్వండి, హత్రాస్ కానివ్వండి, దానికి ఏం గొడవ చేస్తారు. సాయి గారు, ఇది ఒక కామన్ ఫినామినన్ సాయి గారు. ఐ మీన్ హిందువుల మీద జరిగే అత్యాచారాల గురించి ఎవరు మాట్లాడరు, హిందువుల మీద జరిగే లించింగ్ గురించి ఎవరు మాట్లాడరు. కానీ అదే టైంలో ఇంకా ఎక్కడైనా జరిగితే ఒక మణిపూర్ కానివ్వండి, మిగతా చోట్ల ఆగ్రాలో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా యూపీలో జరిగితే ఏం గొడవ దాని మీద అందరు చూసాం మనం. ఇది ఈ యొక్క మీడియాది ఒక ఫోబియా, బీజేపీ ఫోబియా వాళ్ళకు ఉంది. ఎక్కడైనా ఒక సింగిల్ చిన్న ఇన్సిడెంట్ జరిగితే, ఒక ముస్లిం ఇంకెవరి మీద జరిగితే అది పెద్ద న్యూస్గా అవుతుంది. కానీ హిందువుల మీద జరిగే అత్యాచారాలకి ఎవరు పట్టించుకోరు. కరెక్ట్ సార్, మీరు అన్నది కరెక్ట్. ఇదంతా హిపోక్రసీ. నిజానికి ఈ హిపోక్రసీ నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుందా అని నిజంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి.